టు ఈ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మన రివ్యూ చేయబోయే వెహికల్ బ్రీజా ZXi వేరియంట్. సార్ వెహికల్ ఒక నిమిషం చూడండి. ఈ బ్రీజా వెహికల్ మీకు మొత్తం 15 వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు మేజర్గా LXi, VXi, ZXi డ్యూయల్ టోన్, ZXi ప్లస్ డ్యూయల్ టోన్లో అవైలబుల్గా ఉంటుంది. అగైన్ ఈ ప్రతి వేరియంట్కి మీకు అగైన్ సబ్ వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ సిఎన్జీ అండ్ పెట్రోల్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు సిఎన్జీ వచ్చేసి మీకు VXi, ZXi, LXi ఎవ్రీ వేరియంట్లో మీకు సిఎన్జీలో అవైలబుల్గా ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. అండ్ సిఎన్జీ మైలేజ్ వచ్చేసి మీకు 25.51 సిఎన్జీ అండ్ 19.8 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 19.05 మాన్యువల్ ట్రాన్స్మిషన్ మైలేజ్ వస్తుంది. అండ్ దీంట్లో మొత్తం మీకు 7 నార్మల్ కలర్స్, 3 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కలర్స్ అంటే చూద్దాం ఒకసారి. సిజ్లింగ్ రెడ్, ఖాకీ, బ్లూ, గ్రే, సిల్వర్, వైట్, బ్లాక్, సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్, ఖాకీ విత్ వైట్ రూఫ్, సిజ్లింగ్ రెడ్ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. వెహికల్ డైమెన్షన్ చూద్దాం ఒకసారి. వెహికల్ లెంత్ 3995 mm, విత్ 1790 mm, హైట్ 1685 mm, వీల్ బేస్ 2500 mm ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు సుజుకి లోగో నోటీస్ చేయొచ్చు. క్రోమ్ ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అప్రైల్ పైన గార్నిష్ చూడొచ్చు. బాడీ కలర్ బంపర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది మీకు. ఇక్కడ కింద వచ్చేసి మీకు రేడియేటర్ గ్రిల్ సిల్వర్ కలర్లో స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 198 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఇక్కడ హుక్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అండ్ ఒకసారి హెడ్ లైట్స్ చూద్దాం. ఇవి వచ్చేసి మీకు డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు విత్ LED DRLs పైన నోటీస్ చేయొచ్చు. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. టాప్ ఎండ్ వేరియంట్స్లో మీకు విత్ ఫాగ్ ల్యాంప్స్తో వస్తుంది. అండ్ ఒకసారి టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ సైజ్ వచ్చేసి మీకు 215/60 or 16-inch alloy wheels ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ alloy wheels వచ్చేసి మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు. చూడటానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చి మీకు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు మెక్ఫర్సన్ స్టర్ట్ అండ్ కాయిల్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అండ్ మీకు పైన వీల్ ఆర్చెస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఓవర్ వీమ్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ ఓవర్ వీమ్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో టర్న్ అండ్ గిటర్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ డోర్ హ్యాండిల్ వచ్చేసి మీకు బాడీ కలర్లో ప్రొవైడ్ చేశారు విత్ రిక్వెస్ట్ సెన్సర్. రేర్ సస్పెన్షన్ వచ్చేసి మీకు టార్జన్ బీమ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. రేర్లో మీకు డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 48 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సీ పిల్లర్ దగ్గర మీకు గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు. చాలా స్టైలిష్గా ఉంది. అండ్ రేర్ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి. రేర్లో మీకు సెంటర్లో సుజుకి లోగో నోటీస్ చేయొచ్చు. కింద బ్రీజా బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది. కింద వచ్చేసి మీకు 2 పార్కింగ్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ 2 రిఫ్లెక్టర్స్. కింద వచ్చేసి మీకు స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు సిల్వర్ కలర్లో. అండ్ టైల్ లైట్స్ వచ్చేసి మీకు LEDలో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో టర్న్ ఇండికేటర్, బ్రేక్ లైట్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు వైపర్, డీఫాగర్, వాషర్ అండ్ స్టాప్ లైన్ చూడొచ్చు. ఇక్కడ స్పాయిలర్ అండ్ ఫంక్షనల్ రూఫ్ రైల్ చూడొచ్చు. ఇక్కడ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. ఒకసారి బూట్ యాక్సెస్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 360-degree సరౌండెడ్ వ్యూ చూసుకోవడానికి కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పార్సల్ ట్రే. అండ్ ఇది వచ్చేసి మీకు 328 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి మీకు స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు. స్టీల్ వీల్. అండ్ దానికి సంబంధించిన టూల్ కిట్ కూడా చూడొచ్చు. క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బూట్ ల్యాంప్ అండ్ హుక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ 328 liters ఆఫ్ బూట్ స్పేస్ మీకు సరిపోకపోతే మీకు బ్యాక్ సీట్స్లో ఎవరు లేకపోతే రేర్ సీట్స్లో, సో దీన్ని కంప్లీట్గా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకొని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు స్పేస్ని. సో పార్సల్ ట్రే కూడా కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. పార్సల్ ట్రే రిమూవ్ చేసిన తర్వాత మీకు చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది. సో ఈ స్పేస్ అంతా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసేద్దాం.
ఇంటీరియర్ కలర్ వచ్చేసి మీకు డ్యూయల్ టోన్ కలర్ వాడారు. ఇక్కడ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ ఓపెనర్, క్రోమ్ ఇన్సర్ట్ చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు విండో స్విచ్, డోర్ హ్యాండిల్, కింద వచ్చేసి మీకు బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి స్పీకర్ ప్రొవైడ్ చేశారు. మీకు లెగ్ రూమ్ చాలా స్పేసెస్గా ఉంటుంది అండ్ నీ రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. యాక్చువల్గా సీట్ కొంచెం బాగా ఫ్రంట్కి అయిపోయింది, సో అందుకే ఇంకా మీకు చాలా లెగ్ రూమ్ కనిపిస్తుంది. బట్ ఈ సీట్ పర్ఫెక్ట్గానే ఉంది. సో మీరు ఎక్కడ కూర్చున్నా లెగ్ రూమ్ బాగానే ఉంది. సో చూసుకోవచ్చు, హ్యాపీగా 3 people కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ లెఫ్ట్ అండ్ రైట్కి మీకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏసీని ఆఫ్ చేయడానికి ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కకు ప్రెస్ చేస్తే కింద వచ్చేసి మీకు 2 volts పవర్ అవుట్లెట్ ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం బిగ్ సైజ్ హంపే, పెద్దవాళ్ళు కూర్చుంటే కొంచెం కంజెస్ట్గా ఉండొచ్చు. సెంటర్లో మిడిల్ ప్యాసింజర్కి మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. చూడొచ్చు, హంప్ చాలా హైట్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 2 peopleకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు విత్ కప్ హోల్డర్స్. మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. పార్సిల్ ట్రే దగ్గర కొంచెం స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. అండ్ పార్సిల్ ట్రే దగ్గర కూడా మీకు లైట్ ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రాబ్ హ్యాండిల్. ఫ్రంట్ లేఅవుట్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది స్టైలిష్గా. ఒకసారి డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం. మీకు డోర్ ఓపెన్ చేసిన వెంటనే డ్యూయల్ టోన్ కలర్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ ఓపెనర్, క్రోమ్ ఇన్సర్ట్ చూడొచ్చు. ఇక్కడ మీకు డ్రైవర్ సైడ్ ఆటో ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ మొత్తం పవర్ విండో స్విచెస్. ఇక్కడ వచ్చేసి మీకు డోర్ హ్యాండిల్, చైల్డ్ లాక్, ఆన్ లాక్ అండ్ లాక్. ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఓవర్వేమ్ క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. ఇది లెఫ్ట్ అండ్ రైట్కి మీకు ఓవర్వేమ్ మిర్రర్ని సెట్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మీకు బాటిల్ హోల్డర్, ఇక్కడ వచ్చేసి మీకు స్పీకర్ ప్రొవైడ్ చేశారు. పైన ట్వీటర్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ఒకసారి సీట్ చూద్దాం. డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి మీకు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు లివర్ని పైకి పుల్ చేస్తే హైట్ అడ్జస్ట్ అవుతుంది అండ్ కిందకి పుల్ చేస్తే మీకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ తగ్గుతుంది. అండ్ సీట్ కింద ఒక లివర్ ప్రొవైడ్ చేస్తారు. అది మీకు బ్యాక్కి ఫ్రంట్కి మూవ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు ట్రాక్షన్ కంట్రోల్. రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. 3 spoke స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు మోడ్ బటన్ చూడొచ్చు. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ ఛానల్కి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు మ్యూట్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. కాల్ లిఫ్ట్ చేయడానికి అండ్ ఎండ్ చేయడానికి అండ్ వాయిస్ అసిస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. Sorry, I didn't get that. Please say that again. రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రూజ్ సెట్ చేసుకోవడానికి అండ్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీకు స్టీరింగ్ వీల్ కింద వైపర్ కంట్రోల్ చూడొచ్చు. 3 ఉంటాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్ అండ్ టర్న్ ఇండికేటర్ చూడొచ్చు. అండ్ క్లస్టర్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఆర్పిఎం ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ ఫ్యూయల్ గేజ్ కింద చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు సెంటర్లో ఎంఐడి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ రేంజ్ చూపిస్తుంది. అండ్ ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేశారు కూడా చూపిస్తుంది ఇక్కడ. అండ్ డ్రైవింగ్ టైం, క్లాక్, మోషన్ ఫోర్ట్ అండ్ టార్క్ అండ్ పవర్ చూడొచ్చు ఇక్కడ. అండ్ యాక్సలరేషన్ అండ్ బ్రేక్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఇవి ఆప్షన్స్. ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి మీకు పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. పవర్ ఆఫ్ అండ్ పవర్ ఆన్. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు మ్యూట్ ఆప్షన్. రైట్ సైడ్ వచ్చేసి మీకు ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు కాల్ కూడా డైరెక్ట్గా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ ఇక్కడ వచ్చి క్లిక్ చేస్తే మీకు మీడియా వస్తుంది. FM, AM, DRM అండ్ USB కనెక్ట్ చేసుకోవడానికి, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. ఇక్కడ వాయిస్ అసిస్ట్ బటన్ ప్రొవైడ్ చేశారు. Hi, what ఇక్కడ వచ్చేసి మీకు హోమ్ బటన్ పైన. ఇక్కడ వచ్చేసి మీకు యావరేజ్ ఫ్యూయల్ చూపిస్తుంది, యావరేజ్ స్పీడ్, ఫ్యూయల్ ఎకానమీ, డ్రైవింగ్ రేంజ్, యావరేజ్ ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు స్పీడ్ లిమిట్ అలర్ట్ ఉంది ఇక్కడ. ఫుట్వేల్ లైట్ అండ్ డోర్ అన్లాక్, లేన్ చేంజ్ వింకర్ ఉంది ఇక్కడ.
కరెంట్ డ్రైవింగ్ టైము అండ్ 1 డ్రైవ్ మైలేజ్ అండ్ యావరేజ్ స్పీడ్ ఇక్కడ చూపిస్తుంది మీకు హిస్టరీలో. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీకు అలర్ట్ నోటిఫికేషన్స్ ఉంది ఇక్కడ, అండ్ అలర్ట్ వైట్ ప్రాంప్ట్స్ ఉంది ఇక్కడ, అండ్ మీడియా ఇది. అండ్ మీకు సౌండ్స్ ఎలా కావాలన్నది ఈక్వలైజర్, బ్యాలెన్స్, ఫేడర్ ఇవన్నీ ఇక్కడ మీరు వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మీకు పెయిర్ డివైస్ సెట్టింగ్స్. ఇవి పెయిర్ డివైస్ అండ్ ఫేవరెట్స్ అండ్ కనెక్ట్ ఉంది ఇక్కడ. సెట్టింగ్స్ వచ్చేసి మీకు సేమ్ ఇంతకుముందు చూస్తుంటే డిస్ప్లే, డేట్ అండ్ టైం, లాంగ్వేజ్, లాక్ కీప్యాడ్ వైల్ డ్రైవింగ్, స్క్రోల్ త్రూ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. అండ్ డిస్ప్లే క్లిక్ చేస్తే మీకు మోడ్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, వాల్పేపర్ మోడ్ మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ హజార్ లైట్స్, ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, మీకు ఎంత టెంపరేచర్ కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మీకు ఏసీ ఇంటర్నల్గా సర్క్యులేట్ అవ్వడానికి ఏసీ ఆఫ్ అండ్ ఆన్ బటన్, ఇది ఆఫ్ బటన్. ఇది వచ్చేసి ఏసీ ఆన్ చేసుకోవడానికి బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆటో క్లిక్ చేస్తే మీకు టెంపరేచర్ పెరగడం ఇక్కడ చూడొచ్చు. ఏసీ ఫ్యాన్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అవుట్ సైడ్ టెంపరేచర్ తగ్గట్టుగా ఇన్సైడ్ టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు ఫ్రంట్కి కావాలా, రేర్కి కావాలా సెట్ చేసుకోవచ్చు. మీకు నీస్కి, లెగ్స్కి కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ గ్లో బాక్స్ వచ్చి మీకు కూల్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, సెంటర్లో మీకు క్యాబిన్ లైట్, ఇది వచ్చేసి మీకు సన్ రూఫ్. సింగిల్ క్లిక్ చేస్తే మీకు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, అండ్ అగైన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఆటో డిమ్మింగ్ ఎయిర్ వేమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ 12 volts పవర్ అవుట్లెట్, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు యూఎస్బీ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, హ్యాండ్ బ్రేక్, అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ బోనెట్ ఓపెన్ చేసుకోవడానికి, అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి. ఒకసారి ఇంజన్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేసి K15C 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 1462 cc 4 cylinder ఇన్లైన్ 4 valves వస్తుంది. అండ్ దీని పవర్ వచ్చేసి మీకు 102 bhp, టార్క్ వచ్చేసి 136.8 Nm ఉంటుంది. వెహికల్ మైలేజ్ వచ్చేసి మీకు 20.15 kmpl మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, 19.80 kmpl వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఈ వెహికల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మారుతి సుజుకి ఎరీనా పవన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ కాంటాక్ట్. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. Thanks for watching. Please share and subscribe my channel. Thank you.